సిలిండర్ వాడకం అనేది జీవితంలోని ఒక భాగమైపోయింది. ప్రభుత్వం గ్యాస్ వాడకాన్ని సులభతరం చేయడమే కాకుండా వినియోగదారుల భద్రత కోసం కొన్ని ప్రత్యేక సదుపాయాలను కూడా కల్పించింది. అయితే చాలా మంది తెలియని విషయం ఒకటి ఉంది. మీ గ్యాస్ కనెక్షన్తో పాటు మీకు లక్షల రూపాయల బీమా ఉచితంగా లభిస్తుంది. దీనికోసం మీరు ఒక్క రూపాయి కూడా అదనంగా కట్టాల్సిన పని లేదు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ బీమా కొండంత అండగా నిలుస్తుంది. ఆ బీమా ఏంటి, దాన్ని ఎలా పొందాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఈ బీమా సౌకర్యం మీకు అందుబాటులోకి వస్తుంది. ఇది కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదు. మీరు ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ కంపెనీ సిలిండర్ వాడుతున్నా సరే ఈ బీమా వర్తిస్తుంది. మీరు మీ కనెక్షన్ను రెన్యువల్ చేసుకున్నప్పుడల్లా ఈ బీమా కూడా ఆటోమేటిక్గా కొనసాగుతూనే ఉంటుంది. దీనికోసం మీరు ఎలాంటి అదనపు ఫారాలు నింపాల్సిన పని లేదు. అలాగే ఎలాంటి ప్రీమియం డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు కలిగే నష్టాన్ని బట్టి బీమా మొత్తం మారుతూ ఉంటుంది. ఇక సాధారణంగా ఈ బీమా కవరేజ్ 30 లక్షల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంపెనీ రూల్స్ని బట్టి ఈ మొత్తం కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. ప్రమాదంలో ప్రాణాలు పోయినప్పుడు పరిహారం లభించడమే కాకుండా గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులు, ప్రమాదం వల్ల ఇంటికి జరిగినటువంటి నష్టాన్ని కూడా బీమా కింద పరిహారం పొందొచ్చు. చాలామందికి ఈ పథకం గురించి తెలియకపోవడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు గ్యాస్ సిలిండర్ వల్ల లేదా పైప్ లీకేజ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మీరు వెంటనే గ్యాస్ ఏజెన్సీకి లేదా డీలర్కు సమాచారం అందివ్వాలి. దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ వచ్చి ఉంటే వారి నుంచి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ మీ గ్యాస్ డీలర్కు అందిస్తే వారు బీమా కంపెనీకి పంపిస్తారు. ఆ తర్వాత కంపెనీ పరిశీలించి బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు నేరుగా నష్టపరిహారం అందిస్తుంది. ఈ బీమా అందరికీ వర్తించినప్పటికీ కొన్ని రూల్స్ పాటిస్తే మీరు క్లెయిమ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కాకుండా యాక్టివ్లో ఉండాలి. మీరు వాడుతున్న గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్, గ్యాస్ పైపులు ఖచ్చితంగా కంపెనీ ధృవీకరించినవి లేదా నాణ్యమైన ఐఎస్ఐ ముద్ర ఉన్నవే అయి ఉండాలి. అలాగే స్థానికంగా దొరికే నాసిరకం పైపులు వాడటం వల్ల ప్రమాదం జరిగితే బీమా రాకపోవచ్చు. పైపులు పాతబడిన లేదా రెగ్యులేటర్లో ఏమైనా లోపాలు ఉన్నా వెంటనే వాటిని మార్చుకోవాలి. క్రమం తప్పకుండా మీ గ్యాస్ కనెక్షన్ను చెక్ చేయించుకోవాలి.